నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థులు బాలికలు వీసీ ఇంటి ముందు ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. వీసీ ఇంటి ముందర కూడా భారీగా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా హాస్టల్లో తాగునీటి అదేవిధంగా ఆ మౌలిక వసతులకు సంబంధించిన నీటి సరఫరా లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ధర్నా చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నిసార్లు అధికారులకు వీసీకి రిజిస్టార్కు అదేవిధంగా వార్డెన్లకు కేర్ టేకర్లకు చెప్పినా కూడా ఎవరు స్పందించకపోవడంతో కూడా అర్ధరాత్రి సమయంలో మేము ఇట్లా ఆ ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల నుంచి కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్త భవనాలకు సంబంధించి పక్కనటువంటి నిర్మిస్తున్న కొత్త భవనాలకు కూడా ఈ నీటిని మొత్తం కూడా అక్కడికి మళ్లించడం వల్ల కూడా ఇక్కడ నీటి సమస్య తీవ్రంగా ఉంది. స్నానం చేయడానికి బట్టలు ఉతుకోవడానికి కూడా కనీసము నీరు లేవు, తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి దాపరించిందని కూడా వాళ్ళు ఆ బాలికలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ అర్ధరాత్రి 1 గంట సమయంలో వీసీ ఆ నివాసం ముందు కూడా ధర్నా నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో కూడా బాలికలు అక్కడికి చేరుకొని కూడా ఆ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కానీ దాని విషయంలో కాకుండా ఏదైతే ఫుడ్ విషయంలో కూడా ఆ సరైన నిబంధనలు పాటించడం లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే వీసీ ఉన్నారో వీసీ వచ్చి కూడా అక్కడ సంబంధించిన విద్యార్థులతో కూడా మాట్లాడిన పరిస్థితి. మాట్లాడినప్పుడు విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, సార్ ఈ సమస్య చాలా కాలం నుంచి చాలా రోజుల నుంచి వస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో కూడా మేము అర్ధరాత్రి ఏదైతే హాస్టల్లో క్లాస్ రూముల్లో గదుల్లో ఉండవలసిన మేము ఈరోజు ఆ బయటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో బాలికలమైన మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. నీటి కొరకు ధర్నా చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది కూడా వారు వంచి వెంటనే బీసీ కూడా ఈ సమస్యను కూడా పూర్తిగా త్వరలో పరిష్కరిస్తాను, మీరు ధర్నాను విరమించామని కూడా బీసీ చెప్పిన నేపథ్యంలో కూడా వారు చాలా వరకు కూడా సస్యమీరని పరిస్థితి. మీరు ఇలానే చెప్పిపోతుంటారు సార్, ఆ ప్రాబ్లమ్స్ మాకున్నాయి మీరు చెప్పిపోతారు కానీ కనీసం ఇక్కడ సమస్య మాత్రం సాల్వ్ కావట్లేదని కూడా వారు పెద్ద ఎత్తున గౌరవ చేసినటువంటి పరిస్థితి కనబడి దాని విషయంలో ఒకవేళ మేము ఒక 2-3 రోజుల సమయం కేటాయిస్తున్నాం, ఒక 2-3 రోజుల సమయంలో కూడా మాకు కావాల్సిన మంచినీరు అదేవిధంగా నిత్యావసర సంబంధించిన వాటర్ మాకు రాకపోతే మాత్రము మరొక ఉధృతము ఇదే ఏదైతే ఉందో ఇది ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా అర్ధరాత్రి సమయంలో క్లాస్ రూముల్లో ఉండవలసిన బాలికలు ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ నివాసం ముందు కూడా పెద్ద ధర్నా చేయడం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే లోపల ఎంత అధ్వానంగా తయారవుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు కూడా గతంలో కూడా విద్యార్థి సంఘ నేతలు విద్యార్థి సంఘ నాయకులు కూడా పదే చెప్పినట్టు పరిస్థితి. ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటు ఫుడ్ సరిగా లేదు, అక్కడ కనీసము మౌలిక వసతులు లేవు, మంచిని సమస్య కూడా లేదని పదే చెప్పినా కూడా అధికారులు మాత్రము స్పందించకపోవడంతో కూడా ఈ పరిస్థితి దాపరించిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా వారు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరైతే అందులో ఉన్న విద్యార్థులు కానీ దానికి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా హాస్టల్లో ఉండేది ఎక్కువ కూడా ఆ బాలికలు ఉంటారు కాబట్టి వారు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకు వారికి కావాల్సిన నీటిని సరఫరా చేసే విధంగా అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.